ఆనాటి 30వ దశకంలో భారత స్వాతంత్ర సంగ్రామం జరుగుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు మన నాయకత్వం పైన దాడులు చేస్తా ఉంటే నాయకత్వం ఇచ్చేటువంటి పిలుపు 4 దశలా వ్యాప్తి చేయడం కోసం, సమాచారాన్ని చేరవేయటం కోసం ఒక పత్రిక కావాలని చెప్పి ఆలోచన చేసి జవహర్ లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈ దేశ స్వాతంత్రం కోసం పెట్టినటువంటి పత్రిక. ఇది ఎవరో వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం పెట్టినటువంటి పత్రిక. డబ్బులు రూపాయి పోగేసి ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈ దేశంలో నలుమూలలా కూడా భారతదేశ స్వతంత్ర సంగ్రామం యొక్క ఆలోచనల్ని ప్రతి ఊరికి చేర్చడం కోసం పెట్టినటువంటి ఆ పత్రిక బ్రిటిష్ వాళ్ళకి భయపడకుండా ఆనాటి నాయకత్వ సందేశాన్ని దేశవ్యాప్తంగా పంపించినటువంటి పత్రిక. ఆ పత్రికే నేషనల్ హెరాల్డ్ పత్రిక. ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి భయపడకుండా మన నాయకత్వం ఇచ్చినటువంటి సందేశాన్ని నలుదిశలా వ్యాప్తి చేసినటువంటి హెరాల్డ్ పేపర్ కూడా భయపడుతుందని వాళ్ళు ఆలోచన చేస్తే పొరపాటు సందర్భం చెప్పదు.